ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విశాఖ యువతి రాధా గాయత్రి కేసులో వేళ్లన్నీ ఆమె భర్త శ్రీచరణ్ వైపే చూపిస్తున్నాయి. రాత్రి భోజనం చేసి నిద్రపోయామని, తెల్లారేసరికి భార్య ముక్కులో నుంచి రక్తం వచ్చి చనిపోయిందని, చెప్పినవన్నీ కట్టు కథలేనని రాధా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త అనుమానమే ఆమె పాలిట శాపంగా మారిందని స్నేహితులు చెబుతున్నారు. పోలీసులు సైతం శ్రీచరణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. రాధా గాయత్రిని ముందస్తు పథకం ప్రకారమే ఆమె భర్త హత్య చేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఎప్పుడూ కనీసం ఫోటో కూడా తమతో పంచుకొని అల్లుడు శ్రీచరణ్ హత్య జరిగిన రోజు రాత్రి 1:30 గంటలకు తన ఫోన్కు సెల్ఫీ పంపడం అనుమానాలకు తావిస్తోందని రాధా గాయత్రి తల్లి సత్యవతి తెలిపారు. తాము అప్పటి వరకు అన్యోన్యంగానే ఉన్నామని, మమ్మల్ని నమ్మించడానికే ఇదంతా చేశాడని ఆమె ఆరోపించారు. పైగా తాము వచ్చే వరకు హోటల్ గదిలో మృతదేహం ఉంచకుండా హడావిడిగా పోస్టుమార్టానికి తరలించేశారని వారు ఆరోపించారు. నాకు ఎప్పుడు ఆ అబ్బాయి సెల్ఫీలు పంపించడం అలాంటివి ఏం లేదండి. అసలు వాళ్ళిద్దరూ బాగున్నారని ఫోటో అబ్బాయి ఎప్పుడు పెట్టడు. మా పాపే ఎప్పుడైనా ఫోటోలో పెట్టుకుంటుంది. ఆ రోజు రాత్రి నాకు 1:30కి ఫోటో వచ్చింది. అది కొంచెం నాకు డౌట్గానే ఉంది. సూర్యులో అక్కడ ఏం జరిగింది అన్నది నాకైతే తెలియడం లేదు. అసలు ఆ అబ్బాయే చంపేశాడని నేను నమ్ముతున్నానండి. ఇలా అనుమానం పడుతున్నాడమ్మా అని చెప్తూ ఉండేది. సర్దుకో 6 నెలలకి ఎందుకమ్మా, నువ్వు కూడా ఉద్యోగం చేస్తున్నావు కదా, కొంచెం ఆలోచించు అనే చెప్పాను తప్ప ఇంత క్రూరుడిగా ప్రవర్తించి దాని ప్రాణాలు తీస్తాడు అనుకోలేదు. అతడు ప్లాన్డ్గానే చేశాడండి. ఇదంతా అయితే ఒక ప్లాన్ ప్రకారంగానే చేశాడు. మా అమ్మాయి వీడు మారిపోయాడు అనే చెప్పేది. మారిపోయాడు, మా అత్తగారు వాళ్ళు కూడా నమ్ముతున్నారు అనే చెప్పేదండి. ఇద్దరు బాగానే ఉన్నాము అని, వాళ్ళ అత్తగారు కూడా చాలా బాగున్నారండి, పంపిద్దాం అన్నారు. నాకు తెలియదండి మార్పు అంటే ఇదే మార్పు. మా అమ్మాయి ఎదుగుదలను కూడా అబ్బాయి చూడలేకపోయాడని నేను అనుకుంటున్నానండి. అది కూడా ఒక ఈగో ఉంటుంది ఆ అబ్బాయికి. ఆ సెల్ఫీ ఆ టైం అప్పుడు ఎందుకు పంపించాడు? 1:30 టైంలో పంపించాడు అంటండి వాళ్ళ అమ్మగారికి. అంటే మేము అప్పుడు దాకా బాగా ఉన్నాము అని ఒక నిర్ధారణకి అనమాట. ఇప్పుడు ఎవడైనా సరే ఒక భార్య ఒక దీంట్లో ఉన్నప్పుడు ముందు సేవ్ చేస్తాడా, లేదా అంటే పోలీసులకి తర్వాత అందరినీ పిలుస్తాడు సార్. మాకు అనుమానం ఏదైనా సరే తలగా దేనికో కొట్టేసి చేశాడని చెప్పి మాకు అనుమానంగా ఉన్నదండి. అతని మీద 100% ఏదో తలకి ఏదో దెబ్బ తగిలించాడు. తల్లిసరికి అమ్మాయి కోమాలకు ఎందులో వెళ్ళిపోయింది, దాన్ని తీసుకుని వాడు అలా చేశాడని చెప్పి మేము నమ్ముతున్నాం. ఇప్పుడు నమ్మడమే 100% అదే పని చేశాడు సార్. పెళ్లైనప్పటి నుంచి రాధా గాయత్రిని శ్రీచరణ్ అనుమానిస్తూనే ఉన్నాడని ఆమె స్నేహితులు తెలిపారు. చాలా విషయాల్లో ఆమె ఓర్చుకున్నప్పటికీ శ్రీచరణ్ పద్ధతి ఏం మార్చుకోలేదని అన్నారు. ఆమె బ్యాగ్ లో ట్రాకర్ పెట్టడం దగ్గర నుంచి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించేవాడని తెలిపారు. ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలని వారు కోరారు. పెళ్ళి అయినప్పటి నుంచి, పెళ్ళి అవన ముందు నుంచి కూడా నాకు చాలా విషయాలు ఎప్పుడు చెప్తూ ఉండేది. తరచుగా పెళ్ళైన తర్వాత తను ఫేస్ చేసిన ఇబ్బందులు, వాటి గురించి కూడా షేర్ చేసుకోవడం జరిగింది. తను ఢిల్లీ షిఫ్ట్ అయినప్పటి నుంచి ఫ్రెండ్స్ తోటి తను తగ్గించేసింది మాట్లాడడం చెప్పాలంటే. ఎందుకంటే అబ్బాయి కొంచెం అనుమానం ఇవన్నీ ఉండడం వల్ల తగ్గించేసి ఫ్రెండ్స్ తోటి ఎక్కువ తనతోటే గడపడం అనేది జరిగింది. మా అమ్మాయి అయితే ఫస్ట్ నుంచి చాలా యాక్టివ్, హైపర్ యాక్టివ్ అని ఒప్పుకుంటాం, కానీ చెడు వ్యసనాలు ఉన్నాయంటే దానికి మేమైతే ఏకీభవించమండి. అసలు ఇద్దరే ఉన్నారు రూమ్లో. అలాంటప్పుడు ఖచ్చితంగా రెండో వ్యక్తిని అనుమానిస్తారు. తను అనుమానాస్పదంగా అవన్నీ క్రియేట్ చేసినప్పుడు దానికి ఖచ్చితంగా మా అమ్మాయికి న్యాయం జరగాలి కదండి. తను చెప్పేవన్నీ గంటకోటి గడికోటి చెప్తున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కోలా చెప్తున్నాడు. తను ఖచ్చితంగా జెన్యూన్గా ఏది అన్నది అది పోలీసులు తేల్చాలండి. మాకు గవర్నమెంట్ కూడా మాకు దీనికి సపోర్ట్ చేసి ఖచ్చితంగా మా అమ్మాయికి న్యాయం జరగాలి. తమతో ఋషికేశ్ వెళ్తున్నామని చెప్పి శ్రీచరణ్ తమ బిడ్డను ముస్సోరి ఎందుకు తీసుకెళ్లాడో తెలియలేదని రాధా గాయత్రి తండ్రి సుధాకర్ తెలిపారు. ఉత్తరాఖండ్ డీజీపీని కలిసి తమ బిడ్డకు న్యాయం చేయాలంటూ ఆయన వినతిపత్రం అందజేశారు. రాధా గాయత్రి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసులో ఆమె భర్త శ్రీచరణ్ ను చేర్చిన పోలీసులు హోంస్టే సమీపంలోని సీసీ కెమెరాలను జల్లెడపట్టి విచారణ జరుపుతున్నారు. హోటల్ సిబ్బందిని విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. అలాగే హోటల్ రూమ్ లో ఆమె మరణానికి కారణమయ్యే మత్తు పదార్థాలు ఉన్నట్లు కేసులో పొందుపరిచారు. అలాగే తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం ఇవ్వడం, భార్య మెడికల్ హిస్టరీ తప్పుగా చెప్పడం వంటి అంశాలను డెహ్రాడూన్ పోలీసులు సీరియస్ గా తీసుకుని శ్రీచరణ్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు.